మా ఆత్మీయ మిత్రుడు రాజమహేంద్రవరం పత్రికా విలేకరి కుడెల్లి రత్నకిషోర్ అకాల మరణానికి చింతిస్తున్నాం. అలాగే ఆయన చాలా విషయాల్లో మా దండోరా కానీ మాదిగల విషయాల్లో ముందుండి చక్కని విషయాన్ని పత్రికల ద్వారా ప్రజలకు తెలియపరిచేవాడు. అటువంటి మిత్రుడిని కోల్పోవడం మాకందరికీ తీరని లోటు. ఈరోజు యాక్చువల్గా ఆయన ఆధ్వర్యంలో రాజమండ్రి మాదిగల ఆత్మగౌరవ సభ జరగవలసినది. కానీ ఆయన అకాల మరణాన్ని చింతిస్తూ ఈరోజు జరగవలసిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. అలాగే వారి కుటుంబ సభ్యులు బంధువులు అందరికీ కూడా మా సంఘం తరపున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి మా సానుభూతిని తెలియపరుస్తున్నాం. ఈరోజు తమ్ముడు కండేలి రత్నకిషోరు 2 గంటలకి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే విలేకరుల్లో మాకంటూ మా సమాజం నుంచి కిషోర్ అన్ని విధాలా అందరికీ కూడా ప్రోత్సహిస్తూ ఏదైనా వస్తే అన్న ఇదన్నా అని చెప్పేవాడు. కానీ అంత కుర్రోడు యువకుడు చనిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. అలాగే ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. తమ్ముడు చనిపోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బోయిలపల్లి సుందరయ్య. ఈరోజు మేము చాలా బాధలో ఉన్నాం. ఎందుకంటే రత్నకిషోర్ అన్న మమ్మల్ని అందరినీ విడిచి ఆయన అకాలంగా స్వర్గస్థులు అయినందుకు మేము చాలా బాధపడుతూ మా ఆవేదన వెళ్ళబుచ్చుతున్నాం. మాకు తీరని లోటు మా జాతికి. ఆ అన్న ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటూ తదుపరి కార్యాచరణ తెలియజేసుకుంటాం. మరి కడలి రత్నకిషోర్ గారి అకాల మరణాన్ని చింతిస్తూ వారి కుటుంబానికి మా సంఘం తరపున ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాము. మరి అన్న ఎక్కడున్నా సరే తమ్ముడని ఆప్యాయతగా పలకరిస్తూ తనంతు సాయాన్ని కూడా సూచనలు కూడా ఈ మాదిగల ఆత్మగౌరవ సంఘానికి నా వంతు సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది. అలా చెప్పిన అన్న మరి ఈరోజు సభలో కూడా లేకపోవడం మా అందరికీ బాధాకరంగా అనిపించింది. మరి ఈ కార్యక్రమాన్ని మరి వాయిదా వేస్తున్నాము. నెక్స్ట్ తదుపరి కార్యక్రమం కమిటీ అందరూ కూడా కూర్చొని ఎప్పుడు అన్నది కూడా మీకు మీడియా ద్వారా తెలియపరుస్తాము. ఇంకో విషయం ఏంటంటే మీడియాలో ఆయన కొనసాగుతూ ఉండేవారు. ఆయన జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేయాలని మేమందరం కూడా నిశ్చయించుకొని ఆ కార్యక్రమం కూడా అన్న పేరు మీద రత్నకిషోర్ అన్న పేరు మీద చేస్తామని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరచుకుంటున్నాం. మరి కుడేలి రత్నకిషోర్ గారు అకాల మరణం పట్ల మేము చాలా బాధపడుచున్నాము. మరి ఆయన విడబడిన కుటుంబానికి దేవుడు ఆదరణ ఓదార్పును కలుగు చేయాలని కోరుతూ, అదేవిధంగా మరి రత్నకిషోర్ మా యొక్క కులానికి మంచి సలహాలు ఇచ్చుండేవాడు. అదేవిధంగా మాలో ఒక జర్నలిస్ట్గా ఉన్నాడంటే మేము చాలా ఆనందపడ్డాము. మరి అటువంటి వ్యక్తి మరణాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. గొప్ప మరణమే, కానీ మాకు అందరూ కూడా చాలా వేదనగా ఉన్నది. అటువంటి వ్యక్తి మళ్ళా ఒక జర్నలిస్టు మాలో పుట్టడా అన్న ఆందోళన కూడా మాకు ఉంది. ఎందుకంటే జర్నలిస్టులో మాలో మంచి సహకారం అందించే వ్యక్తి రత్నకిషోరు. అదేవిధంగా మంచి సలహాలు ఇచ్చి మమ్మల్ని ఏదైనా సలహా ఇస్తే ముందు పంపించే వ్యక్తి రత్నకిషోరు. కులంలో అటువంటి వ్యక్తిని కోల్పోతాం మాకు చాలా బాధాకరంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటాం. నా పేరు అనపర్తి సురేంద్రబాబు మాదిగా. నేను మాజీ టౌను ఎంఆర్పిఎస్ ట్రెజరర్ని. మరి మా సోదరుడు మా సహచర ఉద్యమ నాయకుడు కూడా కుడిల్లి రత్నకిషోర్ గారు లేని మరణ వార్త విన్నట్టునే మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము. ఎందుకంటే ఈ విషయాల్లో కూడానే మాకంటూ ఒక విలేకరు ఉన్నాడు,
ఏది చెప్పినా సరే వెంటనే స్పందించి మేము చేసే కార్యక్రమానికి ముందుండి అన్న మీరు చెయ్యండి నేను ఉంటానని చాలా సహాయ సహకారాలు అందించి అన్న లేకపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే 2 రోజుల కిందట చూసిన వ్యక్తి ఈ రోజు లేడంటే చాలా బాధాకరంగా ఉంది. మరి అలాంటి వ్యక్తి రిపోర్టర్గా మళ్ళా మా జాతిలోంచి వస్తాడో రాడా అన్నది మాకు డౌటే. మరి మునుముందు మరి పత్రికా విలేకరులు మరి ఇది గుర్తుంచుకొని మా సోదరుడికి మేమైతే ఎలా నిర్వహణలు అర్పిస్తున్నామో మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాం. మా సోదరుడు పుడెల్లి రత్నకిషోర్ గారు అకాల మరణం తరపునే మేమందరం చింతిస్తూ మా దళిత మహిళలందరి తరపునే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు ఎక్కడున్నా సరే ఆయన మనశ్శాంతిని కలిగించాలని మా దళిత మహిళలందరి తరపుని నమస్కారాలు తెలియజేస్తాం. జోహార్ రత్నకిషోర్ గారికి, జోహార్ రత్నకిషోర్ గారికి, జోహార్ రత్నకిషోర్ గారికి, జోహార్ 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 కుడిల రత్నకిషోర్ గారు, జోహార్ కుడిల రత్నకిషోర్ గారు.